Welcome to 24 Technologies. Our today's topic is load balancer in Azure. అది మనం థియరిటికల్గా చూసాం కదా, ప్రాక్టికల్గా చూద్దాం ఏ రకంగా లోడ్ బ్యాలెన్స్ అనేది అంటే నేను మల్టిపుల్ విఎమ్స్ క్రియేట్ చేసుకోవాలి. బట్ మల్టిపుల్ విఎమ్స్ ఇక్కడ ఏం క్రియేట్ చేసుకోను. ఫ్రంట్ ఎండ్ ఫ్రంట్ ఎండ్ కాన్ఫిగరేషన్, ఫ్రంట్ ఎండ్ ఐపీ కాన్ఫిగరేషన్ అండ్ బ్యాక్ ఎండ్ పూల్, ఆ రెండింటిని మనము హెల్త్ ప్రాప్స్ తోటి ఏ రకంగా మనము చేస్తాము. అండ్ మనం క్రియేట్ చేసుకున్న వీనెట్ ఏదైతే ఉందో ఆ వీనెట్లో ఒక వర్చువల్ మిషన్ క్రియేట్ చేసుకొని ఆ ఐపీ అడ్రస్ను వెబ్ సర్వర్ త్రూ లాంచ్ చేద్దాం. అది ఫస్ట్ మనకి ఏం కావాలమ్మా, దానికోసము ఒక వర్చువల్ నెట్వర్క్ కావాలి, రైట్? ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ వన్ బ్రాండ్ న్యూ వర్చువల్ నెట్వర్క్ ఇన్ ఎనీ రిసోర్స్ గ్రూప్. నో, ఐల్ క్రియేట్ న్యూ వన్. యాజ్ యూజువల్గా రఘువీర్ అని తీసుకుంటా కదా, రఘువీర్ 700, రైట్? మీరు ఏ పేరుగా తీసుకోవచ్చు, రఘువీర్ ఐఫన్ వీనెట్. డన్. ఏ రీజియన్లో ఉన్నది కూడా మనం చూసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ విఎమ్స్ ఉన్నప్పుడు అక్రాస్ ది రీజియన్ నేను చెయ్యట్లేదు. ఐ గో విత్ బేసిక్ వర్షన్ తీసుకున్నామంటే సింగిల్ అవైలబిలిటీ జోన్, అండ్ స్టాండర్డ్ తీసుకుంటే మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్ కూడా ఉంటుంది. నో ఇష్యూస్. అండ్ నాకేం కావాలి, ఒక ఐపీ అడ్రస్, ఒక అడ్రస్ స్పేస్ 192.168.1.0/24. మీ ఇష్టం ఏదైనా తీసుకోండి, మీకు రివ్యూ అండ్ క్రియేట్. ఓకే, ఇది వన్స్ ఒకసారి మీరు రివ్యూ అండ్ క్రియేట్ అయిన తర్వాత ఒక్క సబ్నెట్ క్రియేట్ చేసుకోండి చాలు. ఎందుకంటే నాకు ఫ్రంట్ ఎండ్ కోసం, అంటే ఒక వెబ్ సర్వర్ను లాంచ్ చేయడానికి ఒక్క సబ్నెట్ ఈజ్ ఎనఫ్. ఒక్క సబ్నెట్ ఈజ్ ఎనఫ్. ఒక సబ్నెట్ మాత్రమే క్రియేట్ చేసుకుంటాను. ఆ సబ్నెట్లో మనం ప్రీవియస్గా రెగ్యులర్గా మనం ఏ రకంగా విఎమ్స్ అయితే లాంచ్ చేస్తామో సేమ్ వేలో లాంచ్ చేస్తాము. బట్ నేను అవైలబిలిటీ స్కేల్ సెట్ అని చెప్పేసి దాంట్లో క్రియేట్ చేస్తాను. చూడండి, సింపుల్గా విఎం సింపుల్ డిఫరెన్స్ ఉంటుంది, పెద్ద మేజర్ డిఫరెన్స్ ఏమి ఉండదు. సింపుల్ డిఫరెన్స్. వన్స్ మై డిప్లాయ్మెంట్ గాట్ సక్సీడెడ్ అండ్ వాట్ ఐ విల్ డూ, ఐ విల్ క్రియేట్ వన్ సబ్నెట్, ఎస్, లైక్ దిస్, in default itself. Front and subnet. Front and subnet. Address space this one, and నాకు 64 is enough. Add. ఓకే, ఇది యాడ్ అవుతుంది. ఇంకా నాకు దీని గురించి అవసరం లేదు. ఫ్రంట్ అండ్ సబ్నెట్ క్రియేట్ అయింది. నేను ఇప్పుడు క్రియేట్ చేసేటప్పుడు వర్చువల్ మిషన్ ఒకటి లాంచ్ చేసేటప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, క్రియేట్ సేమ్ రీజియన్లో, బట్ డిఫరెన్స్ ఏంటి అనేది చూడండి. ఇక్కడ సేమ్ రీజియన్, ఎస్, రిసోర్స్ గ్రూప్, అండ్ దీనికి లోడ్ బ్యాలెన్సర్ VM1 అని చెప్పేసి క్రియేట్ చేస్తాం. ఎందుకంటే మనం లోడ్ బ్యాలెన్సర్ కాన్సెప్ట్ కాబట్టి లోడ్ బ్యాలెన్సర్ మీకు చూడడానికి కూడా కొద్దిగా ఐడియా ఉంటుంది. అండ్ సెంట్రల్ ఇండియా లొకేషన్ ఇక్కడ చూడండి, అవైలబిలిటీ జోన్ కాకుండా నేను అవైలబిలిటీ సెట్ అని క్రియేట్ చేస్తాను. ఆటోమేటికల్లీ డిస్ట్రిబ్యూట్ యువర్ విఎం అక్రాస్ మల్టిపుల్ ఫాల్ట్ డొమైన్స్, ఫాల్ట్ టాలరెన్స్. ఓకే, ఫాల్ట్ డొమైన్స్ ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను. నీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏదైనా, నీకు అవైలబిలిటీ స్కేల్ సెట్ ఏదైనా, అవైలబిలిటీ సెట్ ఏదైనా ఉంటే ఇక్కడ వస్తుంది. బట్ మన దగ్గర లేదు కాబట్టి వాట్ విల్ డూ, మనం ఒకటి క్రియేట్ చేసుకుందాం. కమాన్, ఎస్, డన్. దీనికి ఏమైనా పేరు పెడదాం, మీరు ఏదైనా పెట్టుకోండి. రఘువీర్ అవైలబిలిటీ సెట్ అని చెప్పేసి పెడుతున్నా. ఇక్కడ అప్డేట్ డొమైన్స్, ఫాల్ట్ డొమైన్స్ ఎన్ని అని చెప్పేసి నెంబర్ మనం కావాలనుకుంటే ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు. 2 ఈజ్ ఎనఫ్. అండ్ అప్డేట్ డొమైన్స్ ఎన్ని కావాలనుకుంటే అన్ని చేసుకోవచ్చు. ఓకే, ఒక 5. ఐ గో విత్ డిఫాల్ట్ వాల్యూస్. డన్. మనం యాజ్ యూజువల్గా సెలెక్ట్ చేసుకునే మిషన్ ఏది, స్టాండర్డ్ వన్, అండ్ స్టాండర్డ్ ఇమేజ్ ఏది, దిస్ వన్, డేటా సెంటర్ దిస్ వన్. ఇది మనకు 2 కాదు కాబట్టి 2 తీసుకుంటున్నా. రిమైనింగ్ ఆల్ ఆర్ సేమ్. రఘువీర్ యూజర్ నేమ్ నాట్ ఇన్ యూస్ అట్ 1 2 3, నాట్ ఇన్ యూస్ అట్ 1 2. ఓకే, పాస్వర్డ్ నాకు హెచ్టిటిపి కూడా కావాలి, ఎందుకంటే నేను వెబ్ సర్వర్ను లాంచ్ చేస్తాను టెస్ట్ చేసుకోవడానికి. అంటే నేను క్రియేట్ చేసిన లోడ్ బ్యాలెన్సర్ రిక్వెస్ట్ ప్రాపర్గా వస్తుందా లేదా, అవుట్పుట్ వస్తుందా లేదా అంటే నేను వెబ్ సర్వర్లో లాంచ్ చేసుకోవాలి కాబట్టి నేను పోర్ట్ 80 కూడా పెట్టుకున్నా. నెక్స్ట్ నెట్వర్కింగ్లోకి వెళ్తే నేను క్రియేట్ చేసుకున్న వీనెట్ ఏదైతే ఉందో ఆ వీనెట్లో
కమాన్, కమాన్ వినట్. ఇది మన కంటెస్ట్ లో ఉన్నట్టుంది కదా. ఓకే, డన్. నేను క్రియేట్ చేసుకునేది రఘువీర్ వినెట్ అండ్ విచ్ సబ్నెట్, ఫ్రంట్ అండ్ సబ్నెట్. అండ్ నాకు ఐపీ అడ్రస్ కావాలి కనెక్ట్ కావడానికి. ఎస్, డన్. రివ్యూ అండ్ క్రియేట్. రివ్యూలో నేను ప్రాపర్టీస్ ఏవేవి మీరు ఇచ్చారని చెప్పేసి ఒకసారి సరే చెక్ చేసుకోవాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు. అండ్ లాంచ్. ఇది మనం ఏది నార్మల్గా విఎంను లాంచ్ చేయకుండా అవైలబిలిటీ సెట్ అని చెప్పేసి యూజ్ చేస్తూ నేను క్రియేట్ చేసుకున్నాను. యాజ్ యూజువల్గా వన్స్ ఒకసారి ఇది క్రియేట్ అయిన తర్వాత నేను ఏం చేసుకోవాలి, ఈ సెట్లో మీరు మల్టిపుల్ వేసుకోవచ్చు. ఈ అవైలబిలిటీ సెట్ అంటే మీరు క్రియేట్ చేసిన విఎమ్స్ అన్ని ఒక దగ్గరికి వెళ్ళాలి, ఒక పూల్లోకి వెళ్ళాలి అనుకోవడం. రైట్, రివ్యూ అండ్ క్రియేట్. వన్స్ ఒకసారి క్రియేట్ అయిన తర్వాత నాకు దీనికి సంబంధించిన ఆర్డిపి ఫైల్ ఏదైతే ఉందో, బేసిక్ రిక్వైర్డ్స్ ఏదో ఎలగబెట్టిన, ఏది మిస్టేక్ చేశాను, ఏది ఎంటర్ చేయలేదు, అవైలబిలిటీ సెట్, క్రియేట్ న్యూ రఘువీర్ అవైలబిలిటీ సెట్. ఇది సేవ్ కాలేదా ఏంటి? ఓకే, చూద్దాం. లెట్ మీ చెక్ వన్స్ అగైన్. వాలిడేషన్ సక్సెడెడ్. అది నేను క్రియేట్ చేశాను కానీ అది సెలెక్ట్ చేసుకున్నట్టున్నాను. దట్ ఈస్ వై ఎర్రర్ థ్రోన్ చేసింది. రైట్. ఇది లాంచ్ అయ్యే లోపల మనము ఒక డూప్లికేట్ సెషన్ తీసుకొని ఏం చేద్దాం, ఇది లాంచ్ అవుతూ ఉంటుంది, మనం ఒక డూప్లికేట్ సెషన్ తీసుకుందాం. ఒక డూప్లికేట్ సెషన్ తీసుకొని ఏం చేస్తానంటే నా మార్కెట్ ప్లేస్ ఏదైతే ఉందో దాంట్లోకి వెళ్తాను. లోడ్ బ్యాలెన్సర్, లోడ్ బ్యాలెన్సర్, దిస్ వన్. ఓకే, డన్. దిస్ ఈజ్ మై మైక్రోసాఫ్ట్ లోడ్ బ్యాలెన్సర్ అజూర్ సర్వీస్లో. అది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేయడానికి ఏం ఉండదమ్మా, జస్ట్ క్రియేట్. దాంట్లో ఫ్రంట్ ఎండ్ పూల్, బ్యాక్ ఎండ్ పూల్ను వేయడము, తర్వాత హెల్త్ ప్రాప్స్ని సెలెక్ట్ చేసుకోవడం. ఇదేది ఏ రిసోర్స్ గ్రూప్లో నువ్వు చేయాలనుకుంటున్నావు, రఘువీర్ 300, రఘువీర్ 700. అండ్ దీనికి ఏం పేరు ఇద్దాము, రఘువీర్ లోడ్ బ్యాలెన్సర్ 1 అని చెప్పేసి ఇస్తున్నా నేమ్. సెంట్రల్ ఇండియా లొకేషన్. ఇక్కడ స్టాండర్డ్ అనేది ఏదైతే ఉందో మనం స్టాండర్డ్ స్క్యూ, స్టాండర్డా బేసికా అని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. ఎన్ని VMs కు సపోర్ట్ చేయాలి అనే దాన్ని బట్టి మీకు ఉంటుంది. డిస్ట్రిబ్యూట్ ట్రాఫిక్ టు బ్యాక్ ఎండ్ రిసోర్సెస్. ఓకే, స్టాండర్డ్. ఇదేది డైరెక్ట్ ట్రాఫిక్ టు నెట్వర్క్ వర్చువల్ అప్లయన్సెస్. గేట్వే అంటే ఇది ఏది లేయర్ 4 కదా. లేయర్ 4 కాబట్టి నేను డిస్ట్రిబ్యూట్ ట్రాఫిక్ బ్యాక్ అండ్ రిసోర్సెస్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకున్నా. అండ్ ఇది ఇంటర్నల్ పర్పసా పబ్లిక్, పబ్లిక్ కాబట్టి రీజనల్ గ్లోబల్ ఏది కావాలని మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం. నాకు రీజనల్లీ అండ్ పబ్లిక్. రైట్, ఇవి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ అండ్ ఐపీ కాన్ఫిగరేషన్ మీరు ఇక్కడ చేయాల్సి ఉంటుంది. ఇది చెయ్యకుండా డైరెక్ట్ కూడా నెక్స్ట్ నెక్స్ట్ వెళ్ళిన తర్వాత కూడా చేయొచ్చు. వన్స్ ఒకసారి ఇక్కడ నువ్వు ఏం సెలెక్ట్ చేయకుండా బ్యాక్ అండ్ పూల్, ఓకే కంపల్సరీ అన్నాడు. అట్లీస్ట్ 1, ఓకే అట్లీస్ట్ 1 అంటే ఒకటి క్రియేట్ చేసుకోవాలి. ఇదేది రఘువీర్ ఫ్రంట్ అండ్ ఐపీ అని దీనికి నేమ్ ఇచ్చుకుంటున్నా. ఇక్కడ మీరు ఒకటి ఆల్రెడీ ఇది ఇన్ యూజ్డ్ లో ఉంది. నేను ఏది లోడ్ బ్యాలెన్సర్ విఎం అని క్రియేట్ చేసుకున్నా కదా, ఇది సెలెక్ట్ చేసుకున్నా కూడా అలో చేయదు, ఎందుకంటే ఆల్రెడీ ఇన్ యూజ్ అని చెప్పేసి చూపిస్తుంది. మనం ఏం చేయాలి, ఒకటి న్యూ వన్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. రఘువీర్ ఐపీ ఫర్ ఎల్బి జోన్ రిడెండెంట్. మీకు పర్టికులర్గా ఏదన్నా జోన్ ఉంటే ఆ జోన్ కూడా మీకు సెలెక్ట్ చేసుకోవచ్చు. అదేం అవసరం లేదనుకుంటే ఎస్, దిస్ వన్ సేవ్. మీకు కొత్తది ఒకటి సెలెక్ట్ అయింది. అండ్ గేట్వే లోడ్ బ్యాలెన్సర్ మీ దగ్గర ఉంటే దానికి చేసుకోవాలి. నన్ను ఇక్కడ లేదు కాబట్టి నన్ను చూపిస్తుంది. ఇన్ కేస్ గేట్వే లోడ్ బ్యాలెన్సర్ ఉంటే దాన్ని కూడా మీకు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇది అయిపోయిన తర్వాత సేవ్. ఓకే, డన్, సేవ్ అయింది. ఈ బ్యాక్ ఎండ్ పూల్ కు వెళ్ళే ముందర నా విఎం లాంచ్ అయి ఉంటుంది కదా, ఆ విఎం ఏం చేస్తానంటే జస్ట్ కనెక్ట్ కొడతాను, ఎందుకంటే నాకు టైం సేవ్ అవుతుంది. కనెక్ట్, నా ఆర్డిపి ఫైల్ డౌన్లోడ్ చేసుకొని నేను కనెక్ట్ చేసి పెట్టింటా. ఓకే, ఇది కనెక్ట్ అవుతుంది. దీన్ని వదిలేద్దాము, దానిపైన అది చూసుకుంటూ ఉంటుంది. మళ్ళీ లోడ్ బ్యాలెన్సర్లోకి వచ్చి నేను ఇప్పుడు ఏం చేయాలి, ఒక
ఫ్రంట్ ఎండ్ ఐపీ. నువ్వు కావాలనుకుంటే మల్టిపుల్ ఫ్రంట్ ఎండ్ కాన్ఫిగరేషన్స్ కూడా చేసుకోవచ్చు, ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు, అదేం ప్రాబ్లం లేదు. అంటే ఫ్రంట్ ఎండ్ ఐపీ కాన్ఫిగరేషన్లో మల్టిపుల్ ఐపీ అడ్రస్ ఇస్తూ ఆ రిక్వెస్ట్ బ్యాక్ ఎండ్ పూల్లోకి, అంటే బ్యాక్ ఎండ్ పూల్ అంటే ఏంటి, బ్యాక్ ఎండ్ పూల్లో ఉన్న నీ విఎమ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడికి రావాలి అని. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి, నేను బ్యాక్ ఎండ్ పూల్లోకి వెళ్ళాలి. బ్యాక్ ఎండ్ పూల్, బ్యాక్ ఎండ్ పూల్లో డైరెక్ట్గా ఇన్బౌండ్ రూల్స్. ఓకే, ఇక్కడ బ్యాక్ ఎండ్ పూల్లో నువ్వు ఇవ్వకపోయినా కూడా అది అలౌ చేసింది, అంటే ఒక బ్యాక్ ఎండ్ పూల్ క్రియేట్ అయ్యింది, బట్ నీకు తర్వాత నువ్వు యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడే నేను క్రియేట్ చేసుకుంటున్నా యాడ్ బ్యాక్ ఎండ్ పూల్. దీనికి ఏమైనా పేరు ఇద్దాము, రఘువీర్ బ్యాక్ ఎండ్ పూల్ వన్. వన్ అని ఎందుకు ఇచ్చాను అంటే మీరు మల్టిపుల్వి కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి. మల్టిపుల్ అంటే ఒక పూల్ కాకుండా పూల్ వన్, పూల్ టూ, పూల్ త్రీ, అంటే బయట నుండి వచ్చే రిక్వెస్ట్ ఏ పూల్లోకి వెళ్ళాలి, ఏ సర్వర్లోకి నీకు రీచ్ కావాలి అనే దాన్ని బట్టి. అండ్ నువ్వు నిక్ కార్డును బేస్ చేసుకొని ఇక్కడ బ్యాక్ అండ్ పూల్ కాన్ఫిగర్ చేస్తావా, లేదంటే ఐపీ అడ్రస్ తీసుకొని కాన్ఫిగర్ చేస్తావా అనేది నీ ఇష్టం. ఇక్కడ ఐపీ కాన్ఫిగర్ చేసేటప్పుడు యాడ్ అని కొడితే నీకు నీ దగ్గర ఉన్న విఎంకు సంబంధించిన వర్చువల్ మిషన్ ఇది వచ్చింది నాకు. ఇక్కడ మల్టిపుల్ మిషన్స్ కూడా ఉండొచ్చు. పూల్ అంటే ఏంటమ్మా, ఎక్కువ ఉంటాయి కదా. నేను ఇప్పుడు ఒకటే క్రియేట్ చేశాను. మల్టిపుల్ పూల్స్ అంటే నీకు లోడ్ బ్యాలెన్స్ అయ్యేటప్పుడు ఇక్కడ పర్టికులర్గా 1 2 3 4 5 6 విఎమ్స్ ఉన్నాయనుకోండి, ఆ విఎమ్స్ అన్నింటికి బ్యాక్ అండ్ పుల్లో నేను ఇక్కడ యాడ్ చేస్తే ఆ విఎమ్స్ కు లోడ్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది, లోడ్ బ్యాలెన్స్ అవుతుంది. అంటే బయట నుండి వచ్చే రిక్వెస్ట్ ఫస్ట్ విఎం, ఒక రిక్వెస్ట్ విఎం వన్, సెకండ్ రిక్వెస్ట్ విఎం టూ, విఎం త్రీ, విఎం ఫోర్, అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ విఎం. దీని ఏది అలగార్థం బ్యాక్ ఎండ్ లో ఏది రన్ అవుతుంటుంది, రౌండ్ రాబిన్ అలగార్థం. మనం డిస్కస్ కూడా చేసాం దాని గురించి, రైట్. దీన్ని బ్యాక్ అండ్ పుల్లో యాడ్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఏముంది ఇంకా, సేవ్. ఇది సేవ్ చేసిన తర్వాత ఇన్బౌండ్ అవుట్బౌండ్ రూల్స్ ఏమన్నా మీరు స్పెసిఫిక్గా ఇవ్వాలి అనుకుంటే మీరు ఇచ్చుకోవచ్చు. యాజ్ ఆఫ్ నౌ నేను ఏమి ఇవ్వట్లేదు. అండ్ రివ్యూ అండ్ క్రియేట్, ఇక్కడ చూసారా, అజూర్ సబ్స్క్రిప్షన్ 1లో రఘువీర్ 700 అనే దాంట్లో లోడ్ బ్యాలెన్సర్ 1లో సెంట్రల్ ఇండియా స్టాండర్డ్, ఇది స్క్యూ అండ్ టైర్ రీజనల్ అండ్ గ్లోబల్ కాదు, రీజనల్ మనం సెలెక్ట్ చేసుకున్నది, అండ్ టైప్ పబ్లిక్. అండ్ ఇదేది ఒక ఐపీ ఫ్రంట్ అండ్ ఐపీ క్రియేట్ అవుతుంది టు బి క్రియేటెడ్ నువ్వు చేసిన తర్వాత. అండ్ బ్యాక్ అండ్ పూల్ ఇది క్రియేట్ అవుతుంది. అండ్ ఇన్బౌండ్ రూల్స్, అవుట్బౌండ్ రూల్స్ నువ్వు ఏమి ఇవ్వలేదు. అండ్ ట్యాగ్స్ క్రియేట్, ఇది క్రియేట్ కావడానికి ఎక్కువ టైం ఏం తీసుకోదు, ఇమీడియట్ గా క్రియేట్ అవుతుంది. నా విఎం పరిస్థితి ఏదో చూసుకుందాం ఇది లాంచ్ అయ్యే లోపల. నా విఎం ఓకే, ఇది యాక్సెప్ట్ కొడితే దీని పని అది చేసుకుంటూ ఉంటుంది. మళ్ళీ డన్, క్లోజ్, క్లోజ్. ఒకసారి మళ్ళీ ఓపెన్ చేద్దాం. సర్వర్ మేనేజర్, ఓకే డన్. తర్వాత ఇప్పుడు నేను ఏది ఒక ఫీచర్ని యాడ్ చేయాలి, ఏది వెబ్ సర్వర్ కోసము ఐఏఎస్ అని చెప్పేసి ఉంటుంది కదా, మనం ప్రీవియస్ కూడా ఒకసారి చేసాము. అది నాకు వెబ్ సర్వర్ను యాక్సెస్ చేయడానికి, రైట్. వేర్ ఇట్ ఈస్, దిస్ ఇస్ మై వెబ్ సర్వర్, యాడ్ ఫీచర్స్, నెక్స్ట్, 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 ఇన్స్టాల్, ఇన్స్టాల్. ఈ ఇన్స్టలేషన్కు ఒక 2 or 3 minutes తీసుకుంటుంది. మనం లోడ్ బ్యాలెన్సర్స్లోకి వెళ్దాం మళ్ళీ. లోడ్ బ్యాలెన్సర్, వేర్ ఇట్ ఈస్ మై లోడ్ బ్యాలెన్సర్. డిప్లాయ్మెంట్ అయిందా, ఎస్ డిప్లాయ్మెంట్ అయింది. ఇక్కడ నాకు నా రిసోర్స్ గ్రూప్లోకి వెళ్తే దిస్ ఈజ్ మై లోడ్ బ్యాలెన్సర్, రైట్. ఈ లోడ్ బ్యాలెన్సర్ నువ్వు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి, మీరు కాన్ఫిగర్ చేసేటివి ఏ ఉన్నాయో అవన్నీ మీకు ఇక్కడ కనిపిస్తాయి. ఏవి, మన ఫ్రంట్ అండ్ ఐపీ కాన్ఫిగరేషన్, అంటే నువ్వు ఎన్ని ఐపీస్ను కాన్ఫిగర్ చేసావు, ఈజ్ దట్ మల్టిపుల్ ఆర్ ఒకటే కాన్ఫిగరేషన్ అనేది కూడా మనకు అక్కడ కనిపిస్తుంది. అండ్ ఇంకా ఏది, ఇంకా ఏముంది, హెల్త్, హెల్త్ పూల్స్, బ్యాక్ అండ్ పూల్ అంటే ఎన్ని ఉన్నాయి అవన్నీ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ బ్యాక్ అండ్ పూల్ ఒకటి ఉంది, ఇక్కడ మల్టిపుల్ బ్యాక్ అండ్ పూల్స్ మీరు వేసుకోవచ్చు. ఫ్రంట్ అండ్ కాన్ఫిగరేషన్స్ లో మల్టిపుల్ ఐపీఎస్ ను కూడా తర్వాత మీరు చేసుకోవాలనుకుంటే లైక్ దిస్ యూ కెన్ డూ. అండ్ బ్యాక్ అండ్ పూల్ లో ఇంకొక VM ని యాడ్ చేయాలి అనుకుంటున్నారు, ఆ రకంగా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ హెల్త్ ప్రాప్స్, నాకేది లోడ్ బ్యాలెన్సర్ రూల్స్ లో ఏ రిక్వెస్ట్ ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి నేను ఇక్కడే చేసేది. నేను ఫ్రంట్ అండ్ పూల్, బ్యాక్ అండ్ పూల్, ఫ్రంట్ అండ్ ఐపీ కాన్ఫిగరేషన్ చేసుకున్నాను, బ్యాక్ అండ్ ఐపీ కాన్ఫిగరేషన్ చేసుకున్నాను. అండ్ హెల్త్ ప్రాప్స్ కావాలి అంటే ఏ టైప్ ఆఫ్ ట్రాఫిక్, అంటే హెచ్టిటిపి ట్రాఫిక్ లేకపోతే TCP ట్రాఫిక్ ఏది అని చెప్పేసి నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి. దీనికి ఏమని పెడతాను, హెల్త్, రఘువీర్ హెల్త్ ప్రాబ్ 1. మల్టిపుల్ కూడా మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏది నీకు ట్రాఫిక్ ఇప్పుడే చెప్పాను కదా, ఏ టైప్ ఆఫ్ ట్రాఫిక్, TCPనా, హెచ్టిటిపినా, HTTPS అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఐ గో విత్ డిఫాల్ట్ TCP అండ్ 80. అండ్ ఇది ఏది ఇంటర్వెల్ ఎన్ని సెకండ్స్కు హెల్త్ చెక్ చేసుకోవాలండి, ఎస్ డన్. ఈ ప్రాబ్ను, హెల్త్ ప్రాబ్స్ నేను క్రియేట్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ ఇక్కడికి వచ్చేస్తుంది, నో ఇష్యూస్, నేను ముందు క్లోజ్ చేసినా కూడా. అండ్ ఇప్పుడు నేను ఇది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది లోడ్ బ్యాలెన్సర్ రూల్స్లో. ఇక్కడ ఏ రూల్ ఇప్పటి వరకు లేదు, బట్ నేను రూల్ను యాడ్ చేయాలి. ఈ రూల్ని యాడ్ చేసే ముందర మనం ఏం చేద్దాము అంటే, నాది ఇంకా ఇది లాంచ్ అవ్వలేదు,
ఓకే, మళ్ళీ మనము ఇక్కడికి వెళ్దాం. మన ఇక్కడ రఘువీర్ రూల్, రఘువీర్ ఎల్బి రూల్ అని చెప్పేసి పెడుతున్నా. రఘువీర్ ఎల్బి రూల్ అంటే ఏంది? లోడ్ బ్యాలెన్సర్ రూల్. డన్. ఇక్కడ మీరు ఐపీv4 కు చేస్తున్నారా, V6 చేస్తున్నారా? ప్రతి ఒక్క టైంలో అది అడుగుతుంది, ఐపీv4 కు చేస్తున్నారా, V6 కు చేస్తున్నారా అని చెప్పేసి. ఇక్కడ మనం క్రియేట్ చేసుకున్న ఫ్రంట్ ఎండ్ వి వస్తాయి కాబట్టి డన్. రైట్. అండ్ బ్యాక్ ఎండ్ పూల్ నువ్వు క్రియేట్ చేసుకున్నది ఒక VM వేసావు కదా, అది ఏ టైప్ ఆఫ్ ట్రాఫిక్ ఈజ్ ద TCP ఆర్ UDP. నాకు ఏది ట్రాఫిక్ 80 కావాలి, బయట నుండి 80 వచ్చినా అలో చెయ్యి. అండ్ బ్యాక్ ఎండ్ పోర్ట్ లో కూడా 80 అని పెట్టుకున్నా. యాక్చువల్గా మీరు ఇక్కడ 80 అయినా పెట్టుకోవచ్చు, 80 అయినా పెట్టుకోవచ్చు, లేదు అంటే 443 సెక్యూర్ది అదైనా పెట్టుకోవచ్చు. అది మనకు డిపెండ్ అయి ఉంటుంది. అంటే నేను ఒక హెల్త్ ప్రాబ్లమ్ క్రియేట్ చేసుకున్నా కదా, ఈ హెల్త్ ప్రాబ్లమ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. కంపల్సరీ ఇది మ్యాండేటరీ కాబట్టి నేను ముందే హెల్త్ ప్రాబ్లమ్ క్రియేట్ చేసుకున్నా. ఇన్ కేసు మీరు క్రియేట్ చేసుకోకపోతే ఇక్కడ నుండైనా మీరు క్రియేట్ చేసుకోవచ్చు, రీడైరెక్ట్ అవుతుంది. అండ్ సెషన్ పర్సిస్టెన్స్ అండ్ ఐడియల్ టైం అవుట్ ఇవన్నీ అవసరం లేదు, బై డిఫాల్ట్ ఇచ్చాడు 4 minutes అని చెప్పేసి ఐ గో విత్ డిఫాల్ట్. అండ్ ఇవి సేవ్ చేద్దాం. ఓకే, ఇవి అంటే రూల్స్ నేను సేవ్ చేశాను ఒక రూల్. ఇక్కడ చూస్తే మీకు ఇది క్రియేట్ అయిన తర్వాత వేర్ ఇట్ ఈస్ మై లోడ్ బ్యాలెన్సర్, దిస్ వన్ రైట్. ఇప్పుడు బయట నుండి వచ్చే రిక్వెస్ట్ ఏమవుతుందంటే ఇక్కడ మీకు ఒక IP అడ్రస్ వస్తుంది చూడండి. వేర్ ఇట్ ఈస్, ఎందుకు రాలేదు ఇక్కడ IP అడ్రస్? ఫ్రంట్ అండ్ IP, వాట్ హ్యాపెండ్? వచ్చింది, సారీ. ప్రీవియస్గా ఫ్రంట్ అండ్ IP అడ్రస్ నాకు రాలేదు. నేను ఏదైతే క్రియేట్ చేసుకున్నానో ఆ IP ఇప్పుడు నాకు వచ్చింది. దీన్ని త్రూ నేను నా వెబ్ సర్వర్ను యాక్సెస్ చేయొచ్చు. యాక్చువల్గా నేను క్రియేట్ చేసుకున్న వెబ్ సర్వర్ ఇది ఇంకా ప్రాపర్గా ఇన్స్టాల్ కాలేదు. వన్స్ ఇన్స్టాల్ అయితే మనం చెక్ చేయొచ్చు, చూద్దాం. ఇది ఇంకొక 1 minute ఏమో పట్టేటట్లుంది కాబట్టి ఐ డూ వన్ థింగ్, పౌజ్ చేస్తాను మీకు టైం వేస్ట్ కాకుండా. ఓకే, నా సర్వర్ ఇప్పుడు యాక్చువల్గా వెబ్ సర్వర్ ప్రాపర్గా ఇన్స్టాల్ అయింది. ఇన్స్టాల్ అయిన తర్వాత జస్ట్ వాట్ ఐ విల్ డూ, దీన్ని క్లోజ్ చేద్దాం. క్లోజ్ చేసిన తర్వాత నా సర్వర్ ఏదైతే ఉందో, వేర్ ఇస్ దిస్ ఇస్ మై VM రైట్. ఈ VMలోకి వెళ్ళి ఈ పబ్లిక్ IP ఏదైతే ఉందో తీసుకొని నేను అది నా సర్వర్లో నేను కనెక్ట్ అయినా ఇన్స్టాల్ చేసుకున్నా కదా. ఇక్కడ ఇక్కడ ఏం చేస్తానంటే ఇంటర్నెట్లోకి వెళ్ళి నా బ్రౌజర్లో ఎడ్జ్, ఓకే డన్. ఇక్కడ నేను అది పేస్ట్ చేస్తాను. నాకు వర్క్ అవుతుందో లేదో తెలియాలి. వెబ్ సర్వర్ నేను లాంచ్ చేసుకున్న తర్వాత కంపల్సరీ రెస్పాన్స్ అనేది వస్తుంది. ఎందుకంటే నేను ఇక్కడ పోర్ట్ 80 ఒకటి మీకు రెస్పాన్స్ రాలేదు అంటే మీరు వెబ్ సర్వర్ లాంచ్ చేయకుండా ఉండాలి. లేదు అంటే క్రియేట్ చేసేటప్పుడు పోర్ట్ 80ని మీరు ఇన్బౌండ్ రూల్స్లో యాడ్ అన్నా చేయకపోయి ఉండాలి. అప్పుడు మర్చిపోయినా కూడా తర్వాత నెట్వర్కింగ్లోకి వెళ్ళి ఇన్బౌండ్ రూల్ మీరు యాడ్ చేసుకోవచ్చు NSGలో, నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్లో. ఓకే, ఇన్బౌండ్ రూల్స్ రైట్. నాకు ఇక్కడ వర్క్ అవుతుంది రైట్. ఇప్పుడు నాకు ఇంకా VMతో పని లేదు. ఈ VMతో నేను టెస్ట్ చేయాలనుకున్నా టెస్ట్ చేసిన. అండ్ ఈ VM నుండి బయటకు వచ్చేస్తున్నా. అండ్ నేను లోకల్లో అంటే ఇక్కడెక్కడ నేను ఇక్కడ బ్రౌజర్ ఏదైతే ఉందో ఈ బ్రౌజర్లో నేను చెక్ చేసుకుంటా, ఈజ్ దట్ వర్కింగ్ ఆర్ నాట్. HTTPS ఉంది కాబట్టి నీకు రావట్లేదు, ఎందుకంటే నేను HTTPని కదా పెట్టుకుంది. అది మీరు వెరిఫై చేసుకోండి. HTTPS కాదు మనం యాడ్ చేసింది, HTTP. అది కూడా సెలెక్ట్ చేసుకోవాలి రైట్. నాకు లోకల్లో ఇక్కడ వర్క్ అవుతుంది, నా వెబ్ సర్వర్ అక్కడ కూడా రన్ అవుతుంది రైట్. నాకు ఇప్పుడు ఏది అంటే నా రిక్వెస్ట్ డైరెక్ట్గా ఇక్కడ మల్టిపుల్ VMs నాకు రన్ అవుతున్నాయి. ఇప్పుడు నేను ఒకటే లాంచ్ చేశాను కదా, బట్ నాకు మల్టిపుల్ VMs రన్ అవుతున్నాయి. ఈ మల్టిపుల్ VMsకు లోడ్ బ్యాలెన్సర్ కావాలి. నేను బ్యాక్ అండ్ పుల్లో ఇప్పుడు ఒకటే వేశాను, నేను అక్కడ ఒక 10 వేసాను అనుకోండి. అంటే నాకు బయట నుండి వచ్చిన రిక్వెస్ట్ డైరెక్ట్గా నా ఇన్స్టెన్స్కి టచ్ అవ్వకూడదు. ఎక్కడికి టచ్ అవ్వాలి? నా లోడ్ బ్యాలెన్సర్ ఏదైతే ఉందో నేను క్రియేట్ చేసుకున్న లోడ్ బ్యాలెన్సర్కు టచ్ కావాలి. వాట్ ఐ విల్ డూ హియర్, వేర్ ఇస్ మై లోడ్ బ్యాలెన్సర్, దిస్ వన్. ఇక్కడ నేను ఇది సెలెక్ట్ చేసుకుంటాను. ఇది సెలెక్ట్ చేసుకొని చూద్దాం. దిస్ ఇస్ మై లోడ్ బ్యాలెన్సర్ IP అడ్రస్, పబ్లిక్ IP అడ్రస్. ఓకే, కంటిన్యూ విత్ దిస్ సైట్. వస్తుందా? అంటే ఇప్పుడు నాకు వచ్చే బయట నుండి ఏ రిక్వెస్ట్ వచ్చినా నేను VM లో ఇంకా అది చేస్తాను, అక్కడ యాక్సెస్ తీసేస్తాను. NSGలో నుండి నేను ఏం చేస్తానంటే బాబు ఇక్కడికి రాకూడదు, అక్కడ రూల్ ఏమి ఇచ్చుకుంటానంటే నా లోడ్ బ్యాలెన్సర్ తీసుకొని పోయి అక్కడ యాడ్ చేసుకుంటా. ఆ టైప్లో మనం చేసుకోవచ్చు. అంటే అప్పుడు VMకు టచ్ అవ్వదు, బయట నుండి వచ్చే రిక్వెస్ట్ లోడ్ బ్యాలెన్సర్కు టచ్ అవుతుంది. ఆ లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుంది, బ్యాక్ అండ్ పుల్లో నీకు ఒక 3 or 4 ఇన్స్టెన్సెస్ ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు నేను ఒకటే క్రియేట్ చేశాను, బట్ 3 or 4 ఉంటే ఒక రిక్వెస్ట్ ఫస్ట్ VMకు, సెకండ్ రిక్వెస్ట్ సెకండ్ VMకు, థర్డ్ రిక్వెస్ట్ థర్డ్ VMకు, మళ్ళీ ఫోర్త్ రిక్వెస్ట్ ఇంకొక VM, ఈ రకంగా వెళ్తూ ఉంటుంది. దిస్ ఈజ్ అవర్ టుడేస్ ల్యాబ్.
సెషన్. ఏది? లోడ్ బ్యాలెన్సర్ది ల్యాబ్ సెషన్. రైట్. హోప్ అర్థమైందని అనుకుంటున్నాను. ప్రాక్టీస్ చేయండి. ప్రాపర్‌గా చేస్తే అర్థమవుతుంది. అంత పెద్ద రాకెట్ సైన్స్ ఏమేం కాదు ఇవి. అండ్ మనకు డేటా సెంటర్ అజ్యూర్‌ది, మైక్రోసాఫ్ట్ వాడిది ఒకటి హైదరాబాద్‌లో ఓపెన్ అవుతుంది కాబట్టి మీకు అది కొద్దిగా హెల్ప్‌ఫుల్. జాబ్స్ పడే అవకాశం ఉంటుంది ఈ ఇయర్‌లో, 2026లో. కాబట్టి మీరు అంత లోపల ప్రిపేర్ అయితే యూ విల్ గెట్ ఎ జాబ్ ఎర్లీ. ఇంకొకటి, అప్పటికప్పుడు మీరు వన్ నైట్‌లో క్రియేట్ చేసుకొని చేసుకోవాలంటే అది వర్కౌట్ కాదు. మీకు అట్‌లీస్ట్ ఒక 1 మంత్, 2 మంత్స్ ముందర నుండే ప్రిపేర్ అయితేనే పడే టయానికి మీకు రెడీగా ఉండాలి. కాబట్టి ఎవరైనా పెయిడ్ సెషన్స్ జాయిన్ కావాలనుకుంటే ఎవ్రీ మంత్ 15థ్ అండ్ ఎవ్రీ మంత్ ఫస్ట్‌కు నేను పెయిడ్ సెషన్స్ ప్రొవైడ్ చేస్తున్నా. విత్ మినిమమ్ చార్జెసే, మరీ ఎక్కువేమి ఉండవు. మీరు పర్టిక్యులర్‌గా ఒక 5 మెంబర్స్, 10 మెంబర్స్ గ్రూప్ ఉన్నారంటే మీకు అడిషనల్‌గా డిస్కౌంట్ కూడా ఉంటుంది. అండ్ ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ ఉంటే ఆ సబ్స్క్రైబర్స్ కూడా అడిషనల్‌గా మీకు 10% టు 30% విత్ మినిమమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ తోటి ఉంటుంది. అంటే అట్‌లీస్ట్ ఒక 20 వీడియోస్‌కు కామెంట్ పెట్టాలి. అట్‌లీస్ట్ ఒక 30, 40 వీడియోస్‌కు లైక్స్ మీరు ప్లే చేయాల్సి ఉంటుంది. ఆ టైంలో ఐ విల్ గెట్ ఐ విల్ గివ్ అడిషనల్ డిస్కౌంట్ 10% టు 30% వరకు డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తాను. ఓకే. రైట్ అమ్మా. ఐయామ్ గోయింగ్ టు ఎండ్ ద సెషన్. ఈ సెషన్ ఎండ్ చేసేటప్పుడు మనం ఏం చేయాలి? మనము క్రియేట్ చేసుకున్న ఏవైతే ఈ రిసోర్స్ గ్రూప్‌లో క్రియేట్ చేసుకున్న మొత్తం అన్నింటిని డిలీట్ చేయడం మర్చిపోకూడదు. ఎందుకు? ఆల్ ఆర్ చార్జబుల్. దట్ ఈస్ ద రీజన్. చూసారా ఎన్ని క్రియేట్ అయ్యాయో? వితౌట్ యువర్ ప్రెజెన్స్ ఎన్ఎస్జీ క్రియేట్ అయింది. అండ్ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసుకున్నారు. దానికి సంబంధించిన ఒక డిస్క్ క్రియేట్ అయింది. వీనెట్ అండ్ ఇది స్కేల్ సెట్, అవైలబిలిటీ సెట్ ఒకటి క్రియేట్ అయింది. ఇవన్నీ మీరు ఒకటొకటి చూసుకొని, ఇక్కడ చూసుకొని డిలీట్ చేసుకోవచ్చు వెళ్ళి. అది ఇంకా బెస్ట్ ఆప్షన్ నన్ను అడిగితే. అంటే ఏవేవి ఎక్కడున్నాయని చెప్పేసి మీకు తెలుస్తుంది. లేదు నేను డైరెక్ట్‌గా డిలీట్ చేసుకుంటాను సార్ అంటే ఇక్కడ మనం డిలీట్ చేసుకోవచ్చు. రైట్. సార్ ఇక్కడ మనం ప్రాక్టీస్ చేసేది ఇక్కడ ఈ రకంగా ఉంది కదా! నాకు రియల్ టైమ్‌లో పోయేటప్పుడు యూజర్ ఇంటర్ఫేస్ యూఐ ఎలా ఉంటుందంటే యాజ్ ఇట్ ఈజ్ ఇట్లే ఉంటది. పెద్ద తేడా ఏమి ఉండదు. అది పెయిడ్, ఇది ఫ్రీ అకౌంట్, ఫ్రీ టైర్. అంతే. పెద్ద తేడా ఏం ఉండదు. వాళ్ళకి కొత్తటివి, నీవి కొత్తటివి ఏం కనిపించవు. వాళ్ళకి ఏ రకంగా ఉంటుందో నీకు అదే రకంగా ఉంటుంది. రైట్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.